అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన వీడియోలో డోరియా కాటన్ చెక్స్ కాటన్ శారీస్ చూపిస్తానండి. బ్లాక్ ప్రింట్ శారీస్ అనమాట. మన యూనిట్లో రెడీ అయిన శారీసేనండి. మన ప్రింట్సే మొత్తం, బయట శారీస్ ఏమీ లేవు. ఈరోజు శారీస్ మాత్రం మంచి కాంబినేషన్స్తో ఉన్నాయి, చూడండి. డోరియా కాటన్లో స్కై బ్లూ మీద కొంచెం డార్క్ ఉందండి. ఇది బ్లూ, లైట్ బ్లూ అనమాట. లైట్ బ్లూకి లెమన్ ఎల్లో వైట్ కలర్తో డిజైన్ ఇచ్చా, వర్లీ ఆర్ట్ డిజైను. ఇలా ఇల్లు బొమ్మలు, అమ్మాయి బొమ్మలు అట్లా అనమాట. కాంబినేషన్ ఇట్లా ఉంటుంది. ఇదైతే బ్లౌజ్ ఫుల్ డిజైన్ ఉందన్నమాట. ఫుల్ డిజైన్ చూపిస్తాను మీకు. లెమన్ ఎల్లో కలర్ వైట్తోని డిజైన్ ఉంది, ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. వన్ సైడ్ బోర్డరు, సింగిల్ కలరు. ఒక్క నిమిషం అండి. కలర్ ఏమో సింగిల్ కలర్ అండి, లైట్ బ్లూ కలరు. బ్లౌజ్ చూడండి ఇట్లా ఉంది. ఇది ఇక్కడ చిన్నగా వచ్చి ఈ సైడ్ కొంచెం పెద్దది వస్తుంది బోర్డర్. అంటే దీనికి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఏమి ఇవ్వకుండా ప్రింట్తో ఇలా కాంట్రాస్ట్ కలర్ కనిపించేటట్టు ఇచ్చా అనమాట. డోరియా చెక్స్ కాటన్. 3 కలర్ కాంబినేషన్ అండి. ఇది క్రాస్ డిజైన్, చాలా బ్రైట్గా అనిపిస్తుందండి. ఎవరు కట్టుకున్నా కూడా బ్రైట్ లుక్ ఉంటుంది, లైట్గా ఉండదు. ఇదిగోండి, చూసారా ఎంత బ్రైట్ కాంబినేషను. బ్లాక్ ఎల్లో, క్రీము ఎల్లో బ్లాక్తో ఈ క్రాస్ డిజైన్లో ఇలా వచ్చింది చూడండి. డిజైన్ కూడా నీట్గా ఉంది. డోరియా చెక్స్ కాటన్ అండి. ఇది 580 శారీ ఉంటుంది మామూలుగానే. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుందండి. చూసారు కదా, ఎవరికైనా సరిపోతుంది. ఇది బ్లౌజ్ కూడా శారీ పన్నా వస్తుందండి. అందుకని మీకు 1 మీటర్ చాలా ఎక్కువ, చాలామందికి అంత అవసరం ఉండదు, కానీ మేము 1 మీటర్ ఇచ్చేస్తాం. కలర్ కాంబినేషన్ చూడండి. ఇది ఒక ఇంగ్లీష్ కలర్ లాంటిది, యాష్ కలర్లో ఒక షేడ్ అనమాట. 2 సైడ్స్ బాటిల్ గ్రీన్తో డిజైన్, కలరు డిజైన్ కూడా వచ్చింది చూడండి. దీనిపైన ఎల్లో కలర్తో డిజైన్ వచ్చింది. డోరియా చెక్స్ కాటన్ అండి. ఇవి మీకు సింగిల్ లేయర్తో చూపిస్తాను ఒకసారి. మన శారీస్ వీడియో పెట్టినప్పుడు చాలా మెసేజెస్ వస్తాయండి, చెప్పలేము అనమాట. అసలు ఎన్ని వందలు వస్తాయి మెసేజెస్. ఇదిగోండి కాంబినేషన్ చూసారా, వందల మెసేజెస్ వస్తాయండి. చాలామంది ఇప్పుడే మెసేజ్ పెట్టి ఇప్పుడే ఇంకా చూడలేదు అని అనుకోవద్దండి. ఎందుకంటే ఫస్ట్ పెట్టిన మెసేజెస్ ఓపెన్ చేసుకుంటూ వస్తారనమాట. ఫస్ట్ పెట్టిన మెసేజెస్ ఓపెన్ చేస్తూ అలాగా మీ వరకు వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి ఒక్కొక్క కాంబినేషన్ అయిపోతాయండి శారీస్. మళ్ళీ నేను రీస్టాక్ చేపిస్తాను, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఇలాగే ఈరోజు అలాగే రీస్టాక్ చేయించిన శారీస్ డైలీ చూపిస్తాను కదా నేను. అలా వచ్చినప్పుడు మళ్ళీ మీరు కూడా పెట్టుకోండి. కాంబినేషన్ చూడండి, డార్క్ వైలెట్ మీద కనకాంబరం కలర్ అనమాట. కనకాంబరం కలరు డార్క్ వైలెట్ కలర్ కాంబినేషను చాలా 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 బాగుందండి. అసలు నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే దీనిపైన లైట్ ప్రింట్ వచ్చింది, లెమన్ ఎల్లో కలర్తో 2 సైడ్స్ ఇలా హ్యాండ్ కూడా వచ్చిందనమాట. డిజైన్ చాలా బాగుంది. కొన్ని డిజైన్స్ అయితే నాకు అలా చూస్తూ ఉంటానండి, చాలా నచ్చుతాయి. వేసిన తర్వాత ఈ బార్డర్ పైన కనకాంబరం కలర్ బార్డర్ పైన కూడా లైట్గా మీకు కనిపిస్తుంది కదా లెమన్ ఎల్లో కలర్తో. ఇదిగోండి, డోరియా చెక్స్ అండి. ఇవి కాటన్, ప్యూర్ 100% కాటన్ అండి. ఇవి దీనిలో మిక్స్ అనేదే ఏమీ ఉండదు. అందుకనే మీకు గంజి లేకపోతే మటుకు మెత్తగా అయిపోతాయి. ఎందుకంటే కాటన్ ప్యూర్ కాబట్టి అలా ఉంటాయన్నమాట. మీరు ఎవరైనా కూడా కాటన్ కంపల్సరీ మీరు గంజి పెట్టుకొని మెయింటెనెన్స్ చేస్తే మటుకు చక్కగా బొమ్మలాగా ఉంటారండి ఎవరు కట్టుకున్నా కూడా కాటన్ శారీస్. ఇంకా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే మటుకు అలా చూద్దాం అనిపిస్తుంది, అంత అందంగా ఉంటుంది కాటన్ చీరలు. అందులో మన ప్రింట్స్ అయితే మటుకు అసలు నచ్చని వాళ్ళే ఉండరు నాకు తెలిసి.
శారీ చూడండి, వన్ సైడ్ బోర్డరు బ్రౌన్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట. దీనిపైన వర్లీ ఆర్ట్ డిజైన్ ఉంది. ఇదిగోండి కలర్, ఇది డిజైన్ చూడండి ఇలా. ఇది పళ్ళు. డిస్కౌంట్ సేల్లో శారీస్ ఉన్నాయి కదండి, 650 రూపీస్ శారీస్ అని చెప్పాను కదా, 650. మిల్ ప్రింట్ శారీస్ ఉన్నాయి కదండి బయటవి, అవి చాలామంది ఆన్లైన్ పెట్టండి పర్వాలేదు, ఆన్లైన్ పెట్టండి అని చాలామంది అడుగుతున్నారండి. నేను ఒక వారంలో ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ టైం కుదుర్చుకొని నేను లైవ్ పెడదాం అనుకుంటున్నా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఏ టైము లైవ్ అంటే నేను ఎప్పుడు పెట్టలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదండి. మీకోసం నేను ఒక టైం కుదుర్చుకొని ఆ శారీస్ లైవ్ పెడదాం అనుకుంటున్నాను. అంటే నేను కూడా చూస్తానండి, ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు, కస్టమర్స్ చాలామంది ఉన్నారు. ఆ శారీస్ అయితే సింగిల్ ఉంటాయండి, సింగిల్ కలర్సే ఉంటాయి. మరి అందరికీ ఒక్కటే శారీ చాలామందికి నచ్చి అది కూడా ఏదన్నా నాకు ప్రాబ్లం అయితే ఆపేస్తాను. లేదంటే పెట్టండి అని మీరు చెప్తే నాకు ఒక రోజు చూసుకొని వారంలో మీకు చూపిస్తానండి లైవ్లో. ఒక లైవ్ ఏ టైం అయితే మీకు కుదురుద్ది, ఏ టైం పెట్టమంటారు అది మీరే నాకు చెప్పండి. ఆ టైంకి నేను సెట్ చేసుకుంటా టైము. మీకు అందరికీ ఏ టైం అయితే బాగుంటుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను చూసుకొని ఆ టైంకి నేను ఆ శారీస్ పెడతాను. ఈ సమ్మర్ చక్కగా వాడేయొచ్చండి అవి. మన శారీస్ అయితే కంపల్సరీ గంజి ఉండాలండి, ఒక్కసారి కట్టుకున్నా కూడా. కోటాకైతే 2-3 సార్లు కట్టుకోవచ్చు. ఇలా డోరియా చెక్స్ 100 కౌంటు, 120 కౌంటు ఇవి కట్టుకున్నప్పుడల్లా మంచిగా గంజి పెట్టుకొని మెయింటెనెన్స్ చేయాలి. ఈ 650 రూపాయల శారీస్ అయితే మటుకు మనం చాలాసార్లు కట్టుకోవచ్చండి, అంత రెగ్యులర్ గంజి అవసరం ఉండవన్నమాట. నేను కూడా వేసుకొని మీకు చెప్తున్నా అన్నమాట. స్కై బ్లూ నేవీ బ్లూ కలర్లో ఈ కాంబినేషను ప్లీట్స్లో టెంపుల్ వస్తుంది కదండి, అదనమాట ఆ కాంబినేషన్. ఇదిగోండి, ఇది కూడా రీస్టాకే. ఇలాగే ఎవరికైనా ఇంతకుముందు కాంబినేషన్స్ ఎవరైనా తీసుకోలేకపోతే ఇలా రీస్టాక్ అయినప్పుడు తీసుకోవచ్చండి, డిసప్పాయింట్ అవ్వద్దు. లాస్ట్ టైం ఒక కస్టమరు మనీ వేశారు, శారీస్ అయిపోయినాయి, ఉన్నాయని చెప్పాము, అవైలబుల్ ఉన్నాయని చెప్పాము, అవన్నీ ప్యాక్ చేసే వరకు మనకి కొంచెం అర్థం కాదండి ఎంతమందికి వెళ్తాయి ఇవి అనేసి. అందుకని ఇన్ని ఉన్నాయి కాబట్టి ఉన్నాయని ఆర్డర్ తీసుకుంటాము. అదేమవుతుందంటే ముందు పెట్టిన కస్టమర్స్కి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఆఫ్లైన్ వచ్చేవాళ్ళ వల్ల అయిపోయింది అనుకోండి, తిరిగి మేము అమౌంట్ వేస్తాము అయినా కూడా మోసం చేశారు అనేసి కామెంట్ పెట్టారు. మోసం అనేది లలిత్ ప్రింట్స్కి తెలియదండి, ఉండదు కాదు, అసలు తెలియదు అనమాట. డబ్బులు తిరిగి వేసేస్తే మోసం ఎలా అవుతుంది, అది కూడా వెంటనే అదే రోజు. మేము కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు, ఆవిడ నెంబర్ ఉంది, దానికి ఆ స్క్రీన్ షాట్ ఉంది, అది చూసేసి వెంటనే వేసేసాం అనమాట. మళ్ళీ మీకు చూడండి, ఇది చాలాసార్లు రీస్టాక్ అయింది, ఇలాగే రీస్టాక్ అవుతుంది. మీరు ఇంత డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ టైం పెట్టుకోండి. చూడగానే పెట్టుకున్నారనుకోండి, సబ్స్క్రైబ్ చేస్తారు కదా మీరు, మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది కదండి వీడియో రాగానే. ఒక్కసారి అలా కలర్స్ చూసుకొని ఆర్డర్ పెట్టారనుకోండి మీకు శారీ దొరుకుతుంది. ఎందుకంటే ఈ సమ్మర్కి 100 చేయించడం కూడా కష్టం అవుతుందండి చాలా, అయినా కూడా నేను చేపిస్తున్నాను, అయినా సరిపోవట్లేదు అనమాట. నేవీ బ్లూ కలర్ బ్లౌజు లైట్ బ్లూ కలర్తోని హ్యాండ్స్కి వస్తుంది, లెమన్ ఎల్లో కలర్తో డిజైన్ ఉందండి. ఇది లంగావాణి లాగా అనిపించదండి, ప్రిల్స్ వర్క్ మాత్రమే ఇవి వస్తుంది, ఈ కలర్ వస్తుంది అనమాట. ఈ కలరు కుర్చీలు ఎన్ని ఉన్నాయో అట్లా వస్తుంది. లంగావాణి స్టైల్ అంటే అది ప్యాటర్న్ కొంచెం వేరుగా ఉంటుంది. నేను అందుకనే ఎవరైనా కట్టుకునేలాగా ఉంటుంది కాబట్టి నేను ఈ ప్యాటర్న్ ఇస్తాను. లంగావాణి లాగా ఉండేది నేను కూడా కట్టుకోనండి ఏజ్ వల్ల. ఇగోండి ఇలా కాంబినేషన్, కనకాంబరం కలరు లైట్ లెమన్ ఎల్లో కలర్తో ఈ కాంబినేషన్ చూడండి, చాలా అందంగా ఉంది. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళైతే అలా తీసేసుకోవచ్చండి, అసలు చూడక్కర్లేదన్నమాట, ఎంత బాగుందో. కుట్టించుకోవడానికి నాకైతే టైం లేదండి, అందుకని నేను తీసుకొని టైలర్కి ఇవ్వడానికి కూడా టైం లేదు, అందుకని కుట్టించుకోలేదు. ఇదిగోండి చాలా బాగుంది కదండి కాంబినేషను, లైట్ లెమన్ ఎల్లో కలరు,
క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి, నాకు క్రీమ్ కలర్ అంటే చాలా ఇష్టం. అందులో నుంచి తీసిన కలర్ అనమాట. ఇదిగోండి పళ్ళు. ఫ్రిల్స్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. డిజైన్ కూడా బాగుంది చూడండి. ఇలా ప్రిల్స్ వస్తాయి. ప్రిల్స్లో ఏ కలర్ వస్తే ఆ కలర్ బ్లౌజ్. హ్యాండ్స్కి కనకాంబరం కలర్ ఉంది. దీనిపైన కూడా ఇలా డిజైన్ ఉంది చూడండి, లైట్గా. ఈ లైట్ కలర్స్ మీద లైట్గా డిజైన్ ఎందుకు ఇస్తానంటే, కలర్ మనం నేను ఎంతో ఇష్టపడి చేపిస్తానండి. ఈ కలర్ లైట్ పేస్టల్ షేడ్స్ అయితే మాత్రం పిచ్చి అనమాట, నాకు అంత ఇష్టం. నేను ఈ కనకాంబరం కలర్ కూడా అట్లాగే చేయించా. దీనిపైన ఆపోజిట్ కలర్స్తో ఇచ్చామనుకోండి, దీన్ని ఆ కలర్ ప్రింట్ డామినేట్ చేస్తుంది అనమాట. కలర్ మీద దృష్టి ఉండదు మనకి. అందుకని ఇలా లైట్ కలర్స్తోనే ఇచ్చామనుకోండి, ప్రింట్ కనిపిస్తుంది, డిజైన్ ఉన్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ అది ఆ కనకాంబరం కలర్ అనేది చాలా బాగా మనకి లుక్ వస్తుంది అనమాట. అందుకని నేను ఇట్లా ఇస్తాను. మీకు కూడా అలాగే అనిపిస్తే నాకు ఒక కామెంట్ పెట్టండి. లైట్ లావెండర్ కలరు బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ చూడండి, చాలా లుక్ ఉంది కదా. బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి దీనికి. ఇది కూడా అంతే, ఫ్రిల్స్లో ఇలా టెంపుల్ వచ్చే మోడల్. లావెండర్ కలర్ వైట్ కలర్తో డిజైన్ ఉందండి. ఇటు సైడ్ డిజైన్ కూడా మీకు దగ్గరగా చూపిస్తాను. లైట్ కలర్స్ చూడటానికి లైట్గా అనిపిస్తాయి కానండి, కట్టుకుంటే ఎవ్వరు కట్టుకున్నా కూడా మంచి లుక్ తెచ్చేవి మాత్రం లైట్ కలర్సే అని నా అభిప్రాయం. చూసారండి, చాలా చాలా అందంగా ఉంది కదా. ఇది పళ్ళు కాంబినేషన్ అయితే ఇట్లా ఉంది. లైట్ లెవెండర్ అండి, పేస్టల్ కలర్ అనమాట. లైట్ వైలెట్ కాదు, అలాగని మెజెంటా కూడా కాదు. ఈ శారీ రీస్టాక్ శారీ అండి. లాస్ట్ టైం ఒక 1 వీక్ ముందు నేను ఒకసారి చూపించాను వీడియోలో. అప్పుడు చాలామంది ఆర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఎవరికైనా దొరకకపోతే ఇప్పుడు పెట్టుకోండి. ఆలివ్ గ్రీన్ మీద సెల్ఫ్ కలర్తో డిజైన్ ఉంది. దీనిపైన సెల్ఫ్ కలర్తో డిజైన్ ఉంది. డార్క్ మెరూన్ కలర్ బార్డరు. ఈ బార్డర్ పైన ఇలా వస్తుంది డిజైన్. 120 కౌంట్లో కూడా చూపించాను నేను. ఇదిగోండి కాంబినేషన్. ఇది చాలా అందంగా ఉందండి కాంబినేషన్. ఆలివ్ గ్రీను, డార్క్ ఆలివ్ గ్రీన్ మీద సెల్ఫ్ కలర్తో డిజైన్ వచ్చి, ఇలా మెరూన్ కలర్ మీద ఈ 2 సైడ్స్ బోర్డర్ మీద కూడా ప్యారెట్ గ్రీను ఆలివ్ గ్రీన్ కలర్తో వచ్చిందండి. పెద్ద హడావుడిగా ఏమీ లేదు. శారీ చాలా సింపుల్గా నీట్గా ఉంది. ఇదిగోండి కాంబినేషన్ చూడండి. 120లో చూపించాను, మళ్ళీ నేను ఇప్పుడు డోరియా చెక్స్లో చూపిస్తున్నాను. డోరియా చెక్స్లోనే నేను రీస్టాక్ చేయించానండి. ఇంతకు ముందు చూపించింది కూడా అదే. నేవీ బ్లూ కలరు బ్రిక్ షేడ్ అనమాట. ఇది ఫ్రిల్స్ ఇలా ప్లీట్స్ పెట్టుకుంటే అంత ఏమీ ట్రాన్స్పరెంట్ ఉండదండి, కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. 120 కౌంట్ ఎలా ఉంటుందో అంత బాగుంటుందండి ఇది. ఆఫీస్కి బయటికి కట్టుకెళ్ళే వాళ్ళకి కూడా తొందరగా నలిగిపోవండి. కోటా శారీస్ కానీ డోరియా చెక్స్ కానీ అంత తొందరగా నలిగిపోవు. కొంచెం స్టాచ్ ఎక్కువ పెట్టుకుంటే బాగుంటాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది డిజైన్. చాలా ఆర్డర్స్ వచ్చాయండి ఈ మట్టుకు, అందుకే గబగబా చేయించాను. కానీ వర్షం వల్ల మనకి ఫినిషింగ్ లేట్ అయిపోయింది. చల్లగా ఉన్న వర్షం పడినా మన కాటన్ శారీస్కి మాత్రం దెబ్బ అనమాట. ఇదిగోండి కాంబినేషన్ ఇట్లా ఉంది. చూసారు కదండి ఈరోజు చూపించిన కాంబినేషన్స్ అన్నీ. ఇదిగోండి పళ్ళు. ఇది శారీ చాలా బాగుందండి. డార్క్ నేవీ బ్లూ అనమాట. నేవీ బ్లూ కలర్ మీద గ్రే కలర్తో ప్రింట్, గ్రే కలరు నేవీ బ్లూ కలర్తో ప్రింట్ ఉంది. శారీ మీద అయితే బ్రిక్ కలర్తో ఇట్లా నెమలి కూడా వచ్చిందండి. ఒకసారి చూడండి, దగ్గరికి పెట్టి చూపిస్తాను. ఫ్లవర్స్ ఉన్నాయి, వర్లీ అనమాట, నెమలి కూడా ఉంది. ఇలాగా కొంతమంది కొన్ని శారీస్ మీద డిజైన్స్ కట్టుకోరు, గబుక్కమని గమనించకుండా తీసుకుంటే మళ్ళీ మీకు రిటర్న్ ఆప్షన్ ఉండదు. అందుకని నేను చెప్తున్నానండి, గమనించి తీసుకోండి. దీనిపైన నెమలి డిజైన్ ఉంది, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఈరోజు శారీస్ చూశారు కదండి.
మన బ్లాక్ ప్రింటింగ్ శారీస్ అనమాట. 1150 రూపాయలు. సమ్మర్ ఆఫర్ అండి. సమ్మర్ ఆఫర్ కాబట్టి మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి. అందరూ పర్చేస్ చేసుకోండి. ఎవ్వరు కంగారు పడొద్దండి. నెమ్మదిగా అన్ని మెసేజెస్ ఓపెన్ చేస్తారు. కాల్లు లిఫ్ట్ చేయట్లేదు అని అంటే హ్యాంగ్ అయిపోద్దండి ఫోన్. అన్ని కాల్స్ వస్తూ ఉంటాయి. మీకు 5 నెంబర్లు పెట్టినా కూడా కాల్ సెంటర్లో వచ్చినట్టు దయచేసి లైన్లో వెయిట్ చేయండి అని అలాగే వస్తుంది మీకు. ఎందుకంటే అన్ని కాల్స్ వస్తాయి. కాల్స్ లిఫ్ట్ చేయడం అవ్వదండి. మీరు మెసేజ్ పెట్టేసి ఉండండి. నెమ్మదిగా వెయిట్ చేయండి. నెమ్మదిగా మా వాళ్ళు చూస్తారు. కాల్స్ ఎందుకంటే మేము ఆ ఫెసిలిటీ పెట్టింది. కొంతమందికి స్క్రీన్ షాట్ తీయడం రాదండి. పెద్దవాళ్ళు ఉంటారు కదా, కొంతమందికి ఆ పెద్దవాళ్ళకి అలా పని రాదు కాబట్టి మేము అలా కాల్ ఫెసిలిటీ పెట్టాము. బాగా అవసరమైతేనే కాల్ చేయండి. శారీకి మెసేజ్ పెట్టి స్క్రీన్ షాట్ పెట్టి మీరు ఇంకా ఓపెన్ చేయలేదు మెసేజెస్ అనేసి కాల్స్ చేయమాకండి. ఎందుకంటే అది లిఫ్ట్ చేసే టైము మనకు ఉండదు. మీరేమంటారంటే కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, కాల్ చేస్తున్నాము ఎవరు లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటారు. ప్రాబ్లం అవుతూ ఉంటుందండి. కాల్ చేయకండి. స్క్రీన్ షాట్ పెట్టేసి ఉంచండి. అవైలబుల్ ఉంది అంటే మీరు మనీ వేయండి. మనీ కూడా ఇవ్వకండి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ కాంబినేషన్స్కి ఎక్కువ వచ్చాయి అనేది మనకి తెలియదండి. అన్ని చార్ట్స్ ఓపెన్ చేసుకొని వచ్చినప్పుడు మీకు చార్ట్స్ ఓపెన్ చేసే టైము, వాటిని ప్యాక్ చేసే టైము సపరేట్ ఉంటుందండి. ఉంది కదా శారీ అని అవైలబుల్ అని చెప్తాము, అంతే తప్ప మీ దగ్గర నుంచి మనీ మా అకౌంట్లో వేయించుకోవాలని ఏమాత్రం కాదు. ఎవరో ఒక్కళ్ళు ఇద్దరికి కొంచెం అందవు శారీసు. ఇలాగే నెక్స్ట్ టైం నేను రిపీట్ చేపిస్తూనే ఉంటాను. అప్పుడు మీరు ఆర్డర్ చేసుకోండి. ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దండి. మన యూనిట్లో రెడీ అయిన శారీస్ మాత్రం ఎక్కువ క్వాంటిటీనే ఉంటాయి. మళ్ళీ రిపీట్గా వస్తాయి. ఈ 650 శారీస్ గురించి నేను అడిగాను కదండి, అది నాకు కామెంట్లో పెట్టండి. మనందరికీ ఏ టైము వీలవుతుంది అని అనుకుంటే ఆ టైంలో నేను లైవ్ వీడియో పెడదామని అనుకుంటున్నాను. ఒక టైం కుదుర్చుకొని మీకోసం అనమాట. ఎవరికైనా అవసరము మాకు కావాలి అని అనుకుంటేనే కామెంట్ పెట్టండి. అంత ఇంపార్టెంట్ ఏమి కాదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మంచి కామెంట్ అనేది నాకు ఎంకరేజింగ్గా ఉంటుందండి. మీకు ఇంకా మంచి మోడల్స్, మంచి డిజైన్స్ చూపించాలని ఉంటుంది. థ్యాంక్ యూ అండి.